హిందూ పూజా పద్ధతులను అవహేళన చేసే వాళ్ళ కోసం హిందూ పూజా పద్ధతులు ఉండే సైన్స్ని తెలియజేస్తున్నాను. పసుపు స్ట్రాంగ్ యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, ఇది పేటెంట్ పొందినటువంటి ఆయుర్వేదిక వస్తువు. అదేవిధంగా తులసి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బూస్టర్, యాంటీజెన్, ఇది కూడా పేటెంట్ పొందినటువంటి ఒక ఆయుర్వేదిక్ మన పూజా పద్ధతిలో వాడేటువంటి ఒక వస్తువు. రావి ఆకు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పిలిచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక వృక్షము. దాంట్లో వచ్చేటువంటి ఆక్సిజన్ విపరీతమైన స్థాయిలో ఉంటుందని నిరూపించబడ్డది. ఇది ఒక పేటెంట్ పొందినటువంటి వస్తువు. తర్వాత స్వదేశీ ఆవు పాలు, A2 మిల్క్ అంటారన్నమాట. దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా పేటెంట్తో నిరూపించబడింది. గంగాజలం ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన విషయం ఏమంటే ఆక్సిజన్ విపరీతంగా ఉంటుంది గంగలో అన్న విషయం స్పష్టంగా చేయబడింది. ఇది హిందువుల యొక్క గొప్పదనమైనటువంటి పూజా పద్ధతి. కాబట్టి హిందువుల యొక్క పూజా పద్ధతిలో ప్రతి విషయంలో కూడా సైన్స్ ఉంటుందని తెలియజేస్తున్నాం.